పోలవరం నిర్మాణంపై శాసనసభలో ఆసక్తికర చర్చ సాగింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడానికి కారణాలు తెలపాలంటూ భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా సమాధానమిచ్చారు. 2013 భూసేకరణ చట్టంతో పాటు ముంపు ప్రాంతం పెరగటం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగిందని మంత్రి సభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మూలాన ఇంక్రీజ్ అయిందా, ఒరిజినల్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత, కన్స్ట్రక్షన్ ఇప్పుడు రివైజ్డ్గా చేసిన మూలాన ఇచ్చిన వాల్యూ ఎంత, పాత రేట్లకే కాంట్రాక్టర్ గారు చేస్తున్నారని చెప్తున్నారు, ఆ పాత రేట్లే ఇచ్చారా లేకపోతే ఎస్కలేషన్ ఇచ్చారా, అవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష. అట్లాగే R&R రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అధ్యక్ష, ఈ R&R రీహాబిలిటేషన్ ప్యాకేజ్లో ఒరిజినల్గా ఎందుకు ఇంక్రీజ్ అయింది, increase in compensation due to the new land compensation act లేకపోతే due to increase in the actual land extent పెరిగిన వలన ఏమన్నా ఇంక్రీజ్ అయిందా. అట్లాగే అధ్యక్ష ఈ పర్సంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఫ్రమ్ ద ఒరిజినల్ ఎస్టిమేట్స్ ఒరిజినల్గా టెండర్కి ఇప్పటికీ ఎంత అయింది, యాక్చువల్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సబ్మర్జ్డ్ ల్యాండ్ విచ్ ఈజ్ ఇంక్రీజ్డ్, సబ్మర్జ్డ్ ల్యాండ్ ఇంక్రీజ్ అయిన వలన తర్వాత హౌ మెనీ ఏకర్స్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్, రీజన్స్ ఎందుకైంది. అట్లాగే అధ్యక్ష ఈ ఇంక్రీజ్డ్ ల్యాండ్స్ సర్వే చేసిన తర్వాత అవన్నీ రెవెన్యూ రికార్డ్స్లో ఇన్కార్పొరేట్ చేశారా, చేస్తే ఎప్పుడు చేశారు, అవి కూడా పబ్లిక్ కొంచెం తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే 2010-11 సవరించిన అంచనాల ప్రకారం ఆ రోజు భూమి కన్సిడర్ చేసింది 57,400 ఎకరాల 461 ఎకరాల భూమిని 10-11 అంచనాల ప్రకారం ఆ రోజు 1983లో ఏదైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలను సమర్పించి ఆ 57,461 ఎకరాల భూమిని 10-11 లెవెల్లో సమర్పించడం జరిగింది అధ్యక్ష. దాన్నే మళ్ళీ మన 16,000 కోట్లు చేసినప్పుడు కూడా దాన్నే చూపించారు అధ్యక్ష. తర్వాత ఎప్పుడైతే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత 2013-14 సవరించిన అంచనాల ప్రకారం 111,361 ఎకరాలు భూమి నికరంగా తేలింది అధ్యక్ష. దాన్నంతా కూడా భూసేకరణకు పరిగణలో తీసుకొని అవన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్కి సమర్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2010-11 సవరించిన అంచనాల ప్రకారం ఆ రోజు ఏదైతే ఎకరాకి 65,000 పరిహారం అధ్యక్ష, 65,000 అధ్యక్ష ఎకరానికి. ఏదైతే 2013-14 ఈ భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత అవన్నీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత ఎకరానికి 11,50,000 పెరిగింది అధ్యక్ష. 65,000 ఏమో గతంలో ఉంది అధ్యక్ష, ఇప్పుడు పెరిగింది ఎకరానికి 11,50,000 50,000 అధ్యక్ష. ఆ విధంగా పరిగణలో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 2010-11లో సవరించిన అంచనాల ప్రకారం 44,574 కుటుంబాలకి పునరావాసం అని ఆ రోజు లెక్కలో చూపిస్తే మొత్తం 13-14 భూసేకరణ 14 చట్టాన్ని అనుగుణంగా తీసుకొని ఏదైతే క్షేత్రస్థాయిలో లెక్కిస్తే ఈ 7 ముంపు మండలాన్ని కలపడం వల్ల 105,000 కుటుంబాలకు పెరిగింది అధ్యక్ష. తర్వాత 2013 ఈ భూసేకరణ చట్టంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మగ ఆడ, గతంలో ఆడవారిని లెక్కలో తీసుకోవాలి అధ్యక్ష, ఇప్పుడు 13 భూసేకరణ చట్టంలో ప్రతి ఆడ మగ ఎవరైతే ప్రత్యేక కుటుంబంగా తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మట్టితో పరిమాణాలు కానీ అదేవిధంగా కాంక్రీట్ పరిమాణం కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే డిజైన్స్ మార్పులు అన్నీ కూడా ఇచ్చిందో దానికి అనుగుణంగా డ్రాయింగ్స్ వల్ల వచ్చిన వాటికి పరిగణలో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 10-11 మరియు 13-14 ధరల వ్యత్యాసం వల్ల కూడా SSR రేట్స్ కానీ వాటి వల్ల కూడా పెరిగింది అధ్యక్ష.